Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మోడర్న్ హిస్టరీ యొక్క క్రోనాలజీ చూద్దామండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ నోట్స్ లా మీకు, ఓకేనా? సో మనం 1600 నుంచి 1950 వరకు చూద్దాం క్రోనాలజీ, ఓకేనా? ఫస్ట్ 1600 తీసుకుంటే 1600లో ఏంటండి, రాయల్ చార్టర్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ 1612. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? సూరత్ లో. సూరత్ ఎక్కడండి? వెస్ట్రన్ ఇండియా, రిమెంబర్. నెక్స్ట్ 1613 మొఘలు ఎంపరర్ జహంగీర్ గ్రాంట్స్ ట్రేడింగ్ రైట్స్. ఎవరికి ట్రేడింగ్ రైట్స్ వచ్చాయి అనేది చూసుకోవాలి. తర్వాత 1616లో సర్ థామస్ రాయ్ విజిట్ ద మొఘలు ఇంపీరియల్ కోర్ట్. ఎవరు వచ్చారు? సర్ థామస్ రాయ్. 1618 తీసుకుంటే ఇక్కడ మనకి ఫార్మన్స్ ఇంపీరియల్ ఆర్డర్, ఫార్మన్స్ అంటే ఏంటండి, ఇంపీరియల్ ఆర్డర్స్ గ్రాంట్ చేశారు, ఓకేనా? గ్రాంటింగ్ ద లిబరల్ ట్రేడింగ్ రైట్స్ టు ఇంగ్లీష్ కంపెనీ. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఇక్కడ లిబరల్ ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1639 ఫౌండేషన్ ఆఫ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఎట్ మద్రాస్. ఇక్కడ మీకు నిన్న క్లాస్ లో చెప్పాను, సెయింట్ జార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి వాళ్ళ ట్రేడింగ్ వాళ్ళు చేసుకునే వాళ్ళు అని. సో ఇది ఇందులో ఒక పర్సనాలిటీ మెన్షన్ చేశాను. పర్సనాలిటీ ఎవరైనా నిన్న క్లాస్ విన్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ 1651. ఈ 1651 లో ఏముంది అని అంటే ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎట్ హ్యూగ్లీ, ఓకేనా? హ్యూగ్లీ, ఈస్టర్న్ ఇండియా. నెక్స్ట్ 1698 తీసుకుంటే ఇంగ్లీష్ ఒబ్టైన్ ద జమీందారీ, ఓకేనా? జమీందారీ మీ అందరికీ తెలుసుగా, జమీందారీ వ్యవస్థ, ల్యాండ్ ఓవింగ్ రైట్స్, జమీందారీ రైట్స్ ఇందా ఎక్కడెక్కడండి? కాలికట్ అండ్ సుతనుతి అండ్ గోబిందపూర్, ఇక్కడ ఈస్టర్న్ ఇండియా. తర్వాత ఈ 3 విలేజెస్ ని కలిపి ఏం చేశారు అనేది కూడా మీరు నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి, నేను ఆల్రెడీ చెప్పాను నిన్న క్లాస్ లో. 1717 మొఘలు ఎంపీరియర్, ఇక్కడ ఫారూక్ షియార్. ఎవరండి? ఫారూక్ షియార్ గ్రాంట్స్ ద డ్యూటీ ఫ్రీ ట్రేడింగ్ రైట్స్. ఏం వాళ్ళకేంటి ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఓకేనా? టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరికి ఇచ్చారు? ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఎవరు ఇచ్చారు? ఫారూక్ షియార్, ఓకేనా? ఫారూక్ షియార్ గ్రాంట్స్ డ్యూటీ ఫ్రీ ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత 1744 నుంచి 48 తీసుకుంటే ఫస్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్, రిమెంబర్ దిస్, ఓకేనా? నెక్స్ట్ 1750 to 54 తీసుకుంటే సెకండ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్. తర్వాత 1756 to 63 తీసుకుంటే ఇక్కడ 7 years వార్ అనేది యూరోప్ లో జరిగింది, అది మనకి ఇక్కడ థర్డ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ అని కూడా మనం చెప్తాము. ఇక్కడ దీనిలో మెయిన్ ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ద ఫ్రెంచ్, ఓకేనా? ఫ్రెంచ్ కాంపిటీషన్ ని తీసేయడము. తర్వాత 1756 తీసుకుంటే నవాబ్ ఆఫ్ బెంగాల్ క్యాప్చర్డ్ ద కలకత్తా, ఓకేనా? ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఇంగ్లీష్ వాళ్ళ నుంచి తను క్యాప్చర్ చేయడం జరిగింది, ఆక్యుపై చేసుకోవడం. 1757 తీసుకుంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఎ న్యూ నవాబ్ బెంగాల్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇంగ్లీష్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. తర్వాత 1765 తీసుకుంటే గ్రాంట్ ఆఫ్ దివానీ అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి లక్ష్మీకాంత్ బుక్ అని మీరు పాలిటీ చదివినప్పుడు ఫస్ట్ పాయింట్ చదువుకుంటారు, యూ రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి ఏ ప్లేసెస్ అని అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈస్టర్న్ ఇండియా, ఓకేనా? ఎవరికి? మరి ఇంగ్లీష్ కంపెనీకి. నెక్స్ట్ 1767 to 69 ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, రిమెంబర్. నెక్స్ట్ 1772 తీసుకుంటే వారెన్ హాస్టింగ్ అపాయింటెడ్ ద గవర్నర్. 1773 తీసుకుంటే రెగ్యులేటింగ్ యాక్ట్. 1774 తీసుకున్నప్పుడు మనకి వారెన్ హాస్టింగ్ బికమ్స్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. అండ్ సుప్రీం కోర్టు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత 1775 to 82 తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, ఓకే, రిమెంబర్. అండ్ 1780 to 84 తీసుకుంటే సెకండ్ ఆంగ్లో మైసూర్, ఇక్కడ మరాఠా, గుర్తుపెట్టుకోండి. 1783 తీసుకున్నప్పుడు ఫాక్సిస్ ఇండియా బిల్. అండ్ 1784 తీసుకున్నప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్. 85 తీసుకున్నప్పుడు రిజిగ్నేషన్ ఆఫ్ ద వారెన్ హాస్టింగ్. 1786 తీసుకున్నప్పుడు లార్డ్ కార్నివాల్స్ బికమ్ ద న్యూ గవర్నర్ జనరల్, ఓకే. 1790 to 92 తీసుకున్నప్పుడు థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. అండ్ 1793 తీసుకుంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ బెంగాల్, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1794 తీసుకుంటే లార్డ్ వెల్లెస్లీ బికమ్ ద గవర్నర్ జనరల్. 1799 తీసుకుంటే ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, రిమెంబర్ దిస్, ఓకే. 1803 to 1805 సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, ఇక్కడ మైసూర్, ఇక్కడ మరాఠా, రిమెంబర్. 1814 to 1816 ఆంగ్లో అండ్ గూర్ఖా వార్, ఇంపార్టెంట్, పీవైక్యూ. అండ్ 1817 నుంచి 1819 వరకు తీసుకుంటే ఆంగ్లో మరాఠా వార్ మళ్ళీ, ఓకేనా?
థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. 1828 తీసుకుంటే లార్డ్ విలియం బెంటిక్ అపాయింటెడ్ ద గవర్నర్ జనరల్. 1829 తీసుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ సతీ, సెల్ఫ్ మనకి సతీ సిస్టమ్ ఉంది కదా, దాన్ని వీళ్ళు తీసివేయడం జరిగింది. 1833 renewal of the company started and abolition of the company monopoly trading rights, PYQ important. And 1835 Lord Macaulay, the minute of the Indian education, PYQ important. And 1839 to 42 first Anglo-Afghan war. 1845 to 46 first Anglo-Sikh war, PYQ important. 1848 to 49 second Anglo-Sikh war. 1853 railways open from Bombay to Tana, PYQ state exam. 1856 annexation of the Avadu. 1857 to 58 mutiny and the revolt, ఇది అందరికీ తెలుసు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత 1858 తీసుకుంటే క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత 1859 తీసుకుంటే ఇండిగో రెవల్యూషన్. ఓకే, సో ఇండిగో రెవల్యూషన్ వెరీ ఇంపార్టెంట్, అది PYQ కూడా గుర్తుపెట్టుకోండి. సారీ, ఇండిగో రెవల్యూషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1856 తీసుకున్నప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఓకే, 1876 టు 77 తీసుకున్నప్పుడు ఢిల్లీ దర్బార్, క్వీన్ విక్టోరియా ప్రొక్లైమ్డ్ ద ఎంప్రెస్ ఆఫ్ ఇండియా. అండ్ 1878 తీసుకున్నప్పుడు సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్, రిమెంబర్ దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్, అండ్ వర్నక్యులర్ ప్రెస్ యాక్ట్, PYQ అండ్ ఇంపార్టెంట్, సెడేషన్ ఆఫ్ ద వర్నక్యులర్ ప్రెస్. 1883 తీసుకున్నప్పుడు ఇల్బర్ట్ బిల్, PYQ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1885 తీసుకున్నప్పుడు ఫౌండేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, స్టేట్ ఎగ్జామ్, PYQ. 1891 తీసుకున్నప్పుడు ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్, ఇంపార్టెంట్. 1892 తీసుకున్నప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. 1893 హిందూ ముస్లిం రైట్స్ ఓవర్ ద కౌ కిల్లింగ్, PYQ స్టేట్ ఎగ్జామ్. 1899 తీసుకున్నప్పుడు లార్డ్ కర్జన్ బికమ్ ద వైస్రాయ్. అండ్ 1905 తీసుకున్నప్పుడు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండ్ స్వదేశీ మూవ్మెంట్, PYQ. 1906 ఇది PYQ UPSC. అండ్ 1906 తీసుకున్నప్పుడు ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఇది కూడా PYQ అండి. నెక్స్ట్ 1909 మింటో మార్లే రిఫార్మ్స్, PYQ. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఈ PYQ అని చెప్పిన టాపిక్స్ మీరు క్లియర్గా చదువుకోవాలి. తర్వాత 1911 పార్టీషన్ ఆఫ్ బెంగాల్. 1912 ఇంపీరియల్ క్యాపిటల్ మూవ్స్ టు కలకత్తా టు ఢిల్లీ. నెక్స్ట్ 1914 వరల్డ్ వార్ వన్స్ బిగేన్. 1915 గాంధీ రిటర్న్స్ టు ఇండియా. 1916 లక్నో ప్యాక్ట్, PYQ ఇంపార్టెంట్. లక్నో ప్యాక్ట్ బిట్వీన్ ఎవరికి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్, ద హోమ్ రూల్ లీగ్ ఫార్మ్డ్ ఇక్కడే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1919 మాంటేజ్ అండ్ చేమ్ఫోర్డ్ రిఫార్మ్స్, వెరీ ఇంపార్టెంట్ అండ్ PYQ. అండ్ యాంటీ రావ్లత్ యాక్ట్ మూవ్మెంట్ అండర్ ద గాంధీ లీడర్షిప్, ఇది ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు, PYQలో UPSC కూడా ఉంటుంది. తర్వాత పంజాబ్ జలియన్ వాలాబాగ్ మ్యాస్క్రివ్. సో నెక్స్ట్ 1920 Gandhi takes the leadership over the Indian National Congress. 1921 Khilafat and non-cooperative movement under the Gandhi leadership, non-cooperating, PYQ and important. 1922 non-cooperative movement withdraw after Chaura Chauri violence, Chaura Chauri important, PYQ also. 1923 Swaraj Party candidate enter the legislative council. Okay na, so ee Swaraj Party kuda important and PYQ also. 1928 చూడండి ఇక్కడ విజిట్ ఆఫ్ ద సైమన్, ఓకేనా, సైమన్ కమిషన్, ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అండ్ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఫర్ ద ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా PYQ ఇంపార్టెంట్. 1929 లాహోర్ కాంగ్రెస్ అండ్ ద రిజల్యూషన్ అండ్ ఫైట్ ఫర్ ద పూర్ణ స్వరాజ్, PYQ. ఓకే, నెక్స్ట్ 1930 తీసుకుంటే సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్, ఇది కూడా PYQ స్టేట్ ఎగ్జామ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ UPSC ఎగ్జామ్, PYQ ఆల్సో. అండ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఓకేనా, ఇక్కడ ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మనకి ఇంపార్టెంట్, ఇది PYQలో UPSCలో వచ్చింది, ఓకేనా. అక్కడ గాంధీ దేనికి హాజరయ్యారని అడిగారు. 1931 తీసుకుంటే గాంధీ అండ్ ఇరవిన్ ప్యాక్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ PYQ కూడా స్టేట్ ఎగ్జామ్. అండ్ విత్డ్రావల్ ఆఫ్ ద సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. అండ్ 1931 తీసుకుంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, నేను ఇందాక చెప్పాను, ఓకేనా, పార్టిసిపేటెడ్ బై గాంధీ ఇన్ ఫెయిల్యూర్. 1932 banning the Congress and second phase of the civil disobedience movement, the communal award and the Pune Pact and third round table conference, very very important, ఇది కూడా ఫెయిల్ అయింది, of course, very very important and PYQ also.
అండ్ 1934 సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కాల్డ్ ఆఫ్. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్. 1937 ఇక్కడ ఇనార్గేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్ అటానమీ అండ్ ఎలక్షన్ అండర్ ద న్యూ యాక్ట్ అండ్ కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఇన్ 8 ప్రొవిజన్స్. 1939 వరల్డ్ వార్ 2 అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. 1940 తీసుకుంటే లార్డ్ లిల్నిత్, ఓకే, లిల్నిత్ గో ఆగస్ట్ ఆఫర్, ఇది పీవైక్యూ అండి, రీసెంట్ గా నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, బట్ యూపీఎస్సీ పీవైక్యూ. అండ్ ముస్లిం లీగ్ అడాప్ట్ ద లాహోర్ సెషన్, ఇది కూడా పీవైక్యూ. 1942 క్రిప్స్ మిషన్ ఎండ్స్, ఓకే, అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇది కూడా పీవైక్యూ యూపీఎస్సీ. 1944 గాంధీ అండ్ జిన్హా టాక్. 1945 విక్టరీ ఆఫ్ లేబర్ పార్టీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రయల్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రిజనర్స్. ఇక్కడ పర్సనాలిటీస్ ఎవరో మీకు గుర్తుంటే ఇక్కడ రాయండి, 3 మెంబర్స్ ఉంటారా, 3 మెంబర్స్ పేర్లు రాయండి. 1946 మ్యూటిన్ ఇన్ రాయల్ ఇండియన్ నేవీ అండ్ క్యాబినెట్ మిషన్ టు ఇండియా, అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటీరియర్ గవర్నమెంట్, ఇది పీవైక్యూ అండి, అండ్ హిందూ ముస్లిం రైట్స్. 1947 వచ్చేసి క్లెంట్ అటల్ డిక్లరేషన్ పీవైక్యూ, అండ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ పీవైక్యూ, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సో దీస్ ఆర్ ద క్రోనాలజీ. అండ్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్ టు పాకిస్తాన్ నుంచి ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇండియాకి పవర్స్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, మనకు ఫ్రీడమ్ ఇచ్చి. తర్వాత కమ్యూనల్ వైలెన్స్ అనేది ఇక్కడ పంజాబ్ లో జరిగింది. ఫస్ట్ ఇండో పాక్ వార్ అనేది ఓవర్ ద కాశ్మీర్ మీద జరిగింది. 1948 తీసుకుంటే మహాత్మా గాంధీ అసాసినేషన్, తర్వాత ఇండియన్ ఆర్మీ టేక్స్ కంట్రోల్ ఓవర్ ద హైదరాబాద్, మీకు ఆల్రెడీ మనం చదువుకున్నాము హైదరాబాద్ కంట్రోల్ ఎలా తీసుకున్నారు అనేది. 1949 తీసుకుంటే న్యూ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు అండ్ సైన్ చేశారు. 1950 తీసుకుంటే న్యూ కాన్స్టిట్యూషన్ అనేది కేమ్ ఇన్ టు ఫోర్స్ అండ్ ఇండియా బికమ్ రిపబ్లిక్. కమ్యూనల్ వైలెన్స్ అండ్ మాస్ మైగ్రేషన్ ఇన్ బెంగాల్ అండ్ ఢిల్లీ ప్యాక్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రోనాలజీ. నేను చెప్పిన క్రోనాలజీ ఖచ్చితంగా ఇది చూసుకోండి, ఇందులో ఇది చూసుకున్నా మీకు అట్లీస్ట్ ఒక 1-2 మార్క్స్ అయితే, 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఇందులో నుంచి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకుంటే నేను పీవైక్యూస్ మీకు చాలా చెప్పాను ఇందులో, ఎందుకంటే నేను ఆల్రెడీ పీవైక్యూ అనలైజ్ చేసి నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇలా స్లైడ్స్ ని పౌజ్ చేసి మీరు నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదా అని అంటే రాసుకుంటారా అన్నది, రాసుకోవడం బెస్ట్ అని చెప్తాను. రాసుకొని ఒక పేపర్ మీద రాసుకొని గోడ పైన స్టిక్ చేసుకొని డైలీ చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. లేదు అని అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారా అని ఆలోచించండి, ఓకేనా? సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డెఫినెట్గా డైలీ ఇంకెక్కువ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. నాకు చాలా మంది పర్సనల్గా అయితే మెసేజ్ పెడుతున్నారు టెలిగ్రామ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి.